ఇప్పుడునైనా యేసుక్రీస్తు నామం పేరిట ఈ జూలై మాసం మొదటి పునరుద్ధాన ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకు, మీ కుటుంబ సభ్యులకు యూట్యూబ్ ద్వారా వర్తమానాన్ని ఈరోజు మరలా కంటిన్యూ అవుతాయి. వినబోతున్నటువంటి విశ్వాసులైన వారందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుడు ప్రేమించి ఈ జూలై మాసంలో సజీవుల లెక్కలో మనల్ని భద్రపరిచిండు. ప్రార్థనలు చేయండి. కొన్ని దేశాలలో తుఫాన్లు వస్తున్నాయి, కొన్ని దేశాల్లో సునామీలు వస్తున్నాయి, కొన్ని దేశాల్లో వర్షాలు అత్యధికంగా పడుతున్నాయి, కొన్ని దేశాల్లో జనాభా ఎక్కువ చనిపోతున్నారు, కొన్ని ప్రాంతాల్లో ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటున్నారు. ఇక మన తెలంగాణ ప్రాంతంలో అయితే భార్యలు భర్తలను ఎక్కువ చంపుతున్నారు. కాబట్టి ఆత్మజ్ఞానం కలిగి పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారై మీరు మీ కుటుంబాలలో ఎల్లవేళలా ఎల్లప్పుడూ దేవుని పాదాలు పట్టుకొని మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, సంఘం కొరకు, పరిచర్య కొరకు, సేవకుల కుటుంబం కొరకు దివారాత్రులు ప్రార్థన చేయటానికి ప్రయత్నం కలిగి ఉండటానికి చూడండి. ఈ బెట్టింగ్ యాప్స్ వచ్చిన తర్వాత యవనస్తులు కూడా చాలామంది చనిపోతున్నారు. తెలియకుండానే బెట్టింగ్ యాప్స్ ఆడి లక్షల లక్షలు బెట్టింగ్లో పెట్టి తల్లిదండ్రులకు తెలియకుండా, తల్లిదండ్రులు ఏమన్నా అంటారేమో అని భయానికి గురైపోయి ఎవరితో ఏం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులలో కృంగిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి అపవాదిగాడు సులువుగా చిక్కులు పెట్టే పాపములో నెడుతుండ్రు చాలామందిని. అందుకే ప్రతి క్షణము, ప్రతి నిమిషము మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకోవటం కూడా నేర్చుకోవాలి. చిన్న పిల్లలే కదా అని అశ్రద్ధగా స్థానం ఇవ్వద్దు ఎవరికి కూడా. మా పిల్లలకి అప్పుడే వయస్సు రాలేదులే, మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా రాలేదులే, వాళ్ళకి ఏం తెలుసులే అని మాత్రము ఊహాగానంతో ఏ తల్లిదండ్రులు బ్రతకొద్దు. యూకేజీ చదివేవాడికి కూడా టాప్ నాలెడ్జీ ఉంటుంది. ఇప్పుడు యూకేజీ, ఎల్కేజీ చదివేవాడికి కూడా టాప్ నాలెడ్జీ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నీ పిల్లల విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ బహు జాగ్రత్త కలిగి చూసుకుంటే అది నీకు క్షేమమైంది. ఎంతోమంది సజీవ లెక్కలో లేరు, మరణ పడకల మీద కొట్టుమిట్లాడుతున్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఏ అపాయము కలగనీయకుండా 6 మాసాలు కాపాడిండు. స్తోత్రం చెబుదాం. 7వ మాసంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని క్షేమంగా నడిపించిండు. దానికి కృతజ్ఞత కలిగి ఉండటానికి కూడా జీవించాలి. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ధ్యానించుకుందండి. కీర్తనలు 116వ కీర్తన చూడండి. కీర్తనలు గ్రంథం 116వ కీర్తన. కీర్తనల గ్రంథం 116వ కీర్తన 13వ వచనం. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దేవుని నామమున నేను ప్రార్థన చేస్తున్నాను. చాలు.
ప్రార్థన చాలా రకాలుగా ఉండిద్ది. కృతజ్ఞతతో చేసే ప్రార్థన ఉండిద్ది, మనోదుఖంతో చేసే ప్రార్థన ఉండిద్ది, సంతోష హృదయముతో చేసే ప్రార్థన ఉండిద్ది, కన్నీటితో చేసే ప్రార్థన ఉండిద్ది. ప్రార్థనలో చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. అవసరం కొరకు ఒక ప్రార్థన, కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ప్రార్థన, అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు ఒక ప్రార్థన, అప్పుల వాళ్ళు వేధిస్తున్నప్పుడు చేసే ప్రార్థన. ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థనకి ఎన్నో రకాల దారులు ఉన్నాయి. అన్ని ప్రార్థనల కన్నా విలువైన ప్రార్థన ఏంటయ్యా అంటే, దేవుడు నీకిచ్చిన రక్షణ, దేవుడు నీకిచ్చిన శాల్వేషన్, మారు మనస్సుతో కూడిన రక్షణ. ఆ రక్షణను చేత పెట్టుకొని అనుదినము ప్రార్థన చేస్తూనే ఉండాలి నువ్వు. ఇది చాలా విలువైన ప్రార్థన. నీ ఇంట్లో సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ నువ్వు నేను చేయట్లేదు అనట్లేదు. నీ భర్త ఒక మాట అంటే బాధతో ప్రార్థన చేస్తూ నువ్వు నేను చేయట్లేదు అనట్లేదు. నీ భార్య ఒక మాట అంటే నీ పిల్లలు మాట వినకపోతే, లేదు ఇరుగు పొరుగు వారి నుంచి సమస్యలు ఎదురైనప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను చేయట్లేదు అనట్లేదు. లేదు నువ్వు అనుకున్నది మేలు జరిగిన తర్వాత, దేవుని ద్వారా సహాయం పొందుకున్న తర్వాత కృతజ్ఞత కోడిక పెట్టుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నేను చేయట్లేదు అనట్లేదు. కానీ నీ విశ్వాస జీవితంలో నువ్వు మర్చిపోని ప్రార్థన ఒకటి ఉంది నీ దగ్గర. అదేమిటంటే, భూమి మీద ఏ మనుష్య ద్వారా కలగని రక్షణ. రక్షణ అన్నది ఏ మనుష్యుడి ద్వారా నీకు కలిగినది కాదు, ఏ మనిషి ద్వారా నీ దగ్గరకు వచ్చింది కాదు అది. కాబట్టి ఇప్పుడు భక్తుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, దేవుడు నన్ను ప్రేమించిచ్చిన రక్షణ అనబడిన పాత్రను చేతపుచ్చుకొని దేవుని ఎదుట ఆయన నామమున నేను ప్రార్థన చేస్తున్నాను. భూమి మీద దేనినైనా మర్చిపోవచ్చేమో కానీ రక్షణను మర్చిపోకూడదు. రక్షణ చాలా విలువైంది, శాల్వేషన్ చాలా విలువైంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు దేన్ని అశ్రద్ధ చేసినా, దేనిని విడిచిపెట్టినా, దేనిని మర్చిపోయినా, నువ్వు మర్చిపోనిది, నువ్వు విడిచిపెట్టకూడనిది, నువ్వు విడిచిపెట్టకుండా బ్రతకాల్సింది ఏందయ్యా ఉందంటే కనుక, నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టి గాయాలు పాలయ్యి ముఖము పైన ఉమ్ము వేయించబడి పిడుగుద్దులు గుద్దబడి మాంసపు ముద్దగా మార్చబడి అపహసించబడి నిందించబడి నీ వారెవ్వరూ చెయ్యని త్యాగం, నిన్ను కట్టుకున్న భర్త కూడా త్యాగం చెయ్యడు, నిన్ను కట్టుకున్న భార్య కూడా త్యాగం చెయ్యదు, నీ పిల్లలు కూడా త్యాగం చెయ్యరు, నీ బంధువులు కానీ నీ సహోదరులు కానీ ఎవ్వరూ ఆ త్యాగం చెయ్యరు. అంత విలువైన త్యాగాన్ని, అంత విలువైన ప్రేమను, అంత విలువైన రక్షణను దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఈ రక్షణను అనుదినము నీ చేతిలో పట్టుకొని దేవుని నామమున ప్రార్థన చేయటం ఎన్నడూ మర్చిపోకూడదు. నేను మొట్టమొదటిగా అరుణోదయాన లేచి నేను చేసుకునే ప్రార్థన ఇదే. ఎక్కడ జీవితము, ఏ పాటి జీవితం, ఎన్నిక లేని అనుభవాలలో నేను ఉన్నప్పుడు నన్ను ఎన్నుకొని ఎన్నికైన జనాంగముగా చేసి విలువే లేని నా బ్రతుకులోకి విలువైన నీ కృప వచ్చి నన్ను నిలబెట్టి నీ ఉన్నతమైన రక్షణ అనబడిన వస్త్రాన్ని నువ్వు నాకు ఇచ్చి ఈ భాగ్యాన్ని కలుగు చేసావు ప్రభువా.
నీకు స్తోత్రమని చెప్పిన తర్వాత ప్రార్థన స్టార్ట్ చేస్తా. దేనికో తెలుసా? అసలు ఆ రక్షణ అనేది లేకపోతే ఇవన్నీ ఏమీ లేవేక తర్వాత. రక్షణ కలిగిన తర్వాతే అన్నీ కలిగాయి నీకు. రక్షించబడిన తర్వాతే జ్ఞానోదయమైంది నీకు. రక్షించబడిన తర్వాతే ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, ఎలా జీవించాలో, పరిశుద్ధాత్మలో ఎలా ముందుకు వెళ్ళాలో, సంఘములో ఎలా నడుచుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో, ప్రార్థన ఎలా చేయాలో, పరిచర్య ఎలా చేయాలో, దేవుని విషయంలో ఎలా ముందడుగు వేయాలో, సేవకుని ఎలా చూసి, ఇవన్నీ ఎలా తెలిసినాయి అంటే నీకు దేవుడిచ్చిన రక్షణను చేతపుచ్చుకొనుట ద్వారానే. ఈరోజు భూమి మీద చాలామంది ఉన్నారు బయట, వాళ్ళకి రక్షణ లేదు. రక్షణ లేదు కాబట్టి, ప్రార్థన లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. నేను తాగకూడదు, నేను వ్యభిచరించకూడదు, నేను బూతులు మాట్లాడకూడదు, నేను అపశుక్తులు మాట్లాడకూడదు, నేను అన్యాయము చేయకూడదు, నేను లంచం తీసుకోకూడదు. ఇవన్నీ వాళ్ళకి తెలియదు. దేనికి? రక్షణ అనేదేంటో వాళ్ళకి తెలియదు కాబట్టి. అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన రక్షణ అనే పాత్ర అనేది ఒకటి ఉంది. అదొక పాత్ర. సినిమాల్లో నటించడానికి ఒక్కొక్క పాత్ర ఉండిద్ది ఒక్కొక్కడికి. సీరియల్లో నటించడానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క పాత్ర ఉండిద్ది. అలాగే యేసు ప్రభు ఎదుటికి వచ్చిన నీ జీవితానికి ఒక పాత్రనిచ్చిండు దేవుడు. ఆ పాత్ర పేరే ఏమిటంటే రక్షించబడిన వాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు? రక్షింపబడినవాడు అన్న పాత్ర. ఇప్పుడు ఈ పాత్రను నువ్వు విడిచిపెట్టకూడదు, మర్చిపోకూడదు. ఈ పాత్రను అనుదినము నీ చేతిలో పెట్టుకొని ఆయన నామమున ప్రార్థన చేసినప్పుడు, అంటే నువ్వు మర్చిపోకూడదు. ఈ రక్షణ అనేది నువ్వు ఎన్నటికీ మర్చిపోకూడదు. నీ బాప్తిసం అనేది ఎన్నటికీ నువ్వు మర్చిపోకూడదు. దేవుడు నీ కొరకు చేసిన త్యాగమును, ప్రేమను నువ్వు మర్చిపోకూడదు. ఏ విధము చేతనైనా కానీ అనుదినము ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం, ఈ స్థాయిలో ఉన్నామంటే నీ రక్షణ ద్వారానే నాకు ఆనందం కలుగుతుందయ్యా, నీ రక్షణ ద్వారానే నాకు క్షేమం కలుగుతుందయ్యా అని దేవుడిచ్చిన రక్షణ అనబడిన పాత్రను చేతిలో పట్టుకొని ఆయన నామమును నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆయన నీ పట్ల చేయాలనుకున్న ప్రతి మేలును యేసు నామమున చేయునుగాక. హల్లెలూయా. ఈ రక్షణలో దేవుడు మనకేమిచ్చిందంటే 21వ కీర్తన చూడండి. 21వ కీర్తన. ఈ రక్షణ వలన మనకేం కలిగింది, అసలు దేవుడు మనల్ని ఎలా ఉంచిండు, మన స్థాయిని ఎంతవరకు ఉంచిండు అన్నది మీకు ఒక మాట చూపిస్తా. 21వ కీర్తన 5వ వచనం చదవండి. నీ రక్షణ వలన, నాతో పాటు చెప్పండి, నీ రక్షణ వలన, యేసయ్య రక్షణ వలన నాకు, చెప్పండి, నాకు గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నాకు నీవు ధరింపచేసి ఉన్నావో. బిగ్గరగా స్తోత్రం చెప్పు. నోరు తెరవటం నేర్చుకో. దేవుడిచ్చిన రక్షణ ద్వారా నీకేం కలిగిందో తెలుసా? మహిమ. దేవుడిచ్చిన రక్షణ ద్వారా నీకేం కలుగు చేసిండో తెలుసా? గౌరవ ప్రభావములు. ఒకప్పుడు నీకు విలువ లేదు, ఒకప్పుడు నీకు వెన్నెక లేని జీవితం, ఒకప్పుడు పాపములో బ్రతికావు, పాపములను జీవించావు నీవు. ఒకప్పుడు మంచి ఏందో తెలియదు, చెడేందో తెలియదు నీకు.
ఒకవేళ పాపం చేసినా కానీ అది పాపం అని తెలిసినా అది నీకు ఇష్టముగా ఉండేది. అందుకే ఎప్పుడైతే రక్షణ అనబడిన ఆయుధను నువ్వు ధరించుకున్నావో, దేవుని కృపచేత నువ్వెప్పుడైతే రక్షించబడ్డావో ఆ మరుక్షణమే నా దేవుడు మనందరికీ ఏమిచ్చిండో తెలుసా? మహిమనిచ్చిండు. స్తోత్రం చెప్పండి. ఏమిచ్చిండు? మనకి మహిమనిచ్చిండు. ఆయన మహిమ కలిగిన రాజు, నీతిపరుడు, మహోన్నతుడై ఉన్నాడు కాబట్టి, తేజోమహిమడై ఉన్నాడు కాబట్టి ఆయనలో ఉన్న మహిమని ఇప్పుడు యాడికిచ్చిండో తెలుసా? విలువే లేని నీ బ్రతుకులోకి, నీ జీవితంలోకి ఆయన మహిమతో నిన్ను కప్పాడు. ఏం కలిగింది? రక్షణ వల్ల ఏం కలిగింది? బాప్తిస్మం పొందిన రోగం తగ్గిందా? ప్రార్థనకు పోతున్నావు, రోగం తగ్గిందా? ప్రార్థనే చేస్తున్నారు, మంచిగా నిలబడుతున్నావా? నీ పిల్లలు బాగున్నారా? మీ ఆయన బాగుందా? నీ పిల్లలు బాగున్నా? నీ కుటుంబం బాగుందా? ఏం సాధిస్తున్నారు? ఇంట్లో రూపాయి ఉండట్లేదు. పొద్దుగూకులు ఒకటే ఒడ్డు శాఖరి చేసినట్టు చేసి వస్తున్నారు. ఏమన్నా సంతోషంగా బ్రతుకుతున్నారా? ప్రార్థన చేస్తున్నారుగా. కష్టాలు పోవేంటి? బాధలు పోవేంటి? కన్నీరు పోదేంది? శోధన పోదేంది మీకు అనేవారు ఉంటారు. కానీ నీకు తెలియని విషయం ఏమిటంటే, నీవు యేసయ్య కృపను ఎరగటాన్ని బట్టి, ఆయన నామమును నువ్వు ఉచ్చారణ చేసి ప్రార్థన చేయటాన్ని బట్టి దేవుడు నీకేం కలుగు చేసిండో తెలుసా? ఆయనలో ఉన్న మహిమను, ఆయన దగ్గర ఉన్న మహిమను, ఆయన రక్షణ ద్వారా నీకు మహిమను కలుగు చేసిండు. స్తోత్రం చెప్పండి. ఏం కలుగు చేసిండు? చెప్పండి అందరూ. ఏం కలుగు చేసిండు? మహిమను. రక్షణ ద్వారా ఏం కలిగింది నీకు? మహిమ అంటే విలువ. ఏం కలిగింది? విలువ కలిగింది నీకు. నిన్ను గొప్ప చేసిండు దేవుడు, నిన్ను అత్యధికముగా ఆశీర్వదించిండు దేవుడు. ఏమండే, ఒకసారి ఒకవేళ నువ్వు తప్పు చేసినా కానీ ఆ తప్పు నిన్ను గద్దించిద్ది. ఆత్మ ఒప్పుకోదు. నువ్వు రక్షించబడ్డావు, ఎందుకు ఈ పొరపాటు చేస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి గద్దిస్తాడు. అది దేవుని మహిమ. మహిమ ద్వారా జరిగే కార్యాలయ్యి. అందుకే నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఏం కలుగుతుందంటే నువ్వు చెప్పాల్సిన మాట, ఆయన మహిమను మాకు ఇచ్చిండు. స్తోత్రం చెప్పండి. ఏమిచ్చిండు ఆయన నీకు? మహిమనిచ్చిండు ఆయన నీకు. ఆయన మహిమ ఇవ్వటమే కాకుండా నీకేం కలుగు చేసిండంటే గౌరవ ప్రభావములు కలుగు చేసిండు. స్తోత్రం చెప్పండి. ఏం చేసిండు? గౌరవ ప్రభావములు కలుగు చేసిండు. అశోకు అనే క్యారెక్టర్లో ఉన్నప్పుడు అశోక్కి గౌరవం లేదు. అశోక్ క్యారెక్టర్లో నేను ఉన్నప్పుడు అశోక్కి గౌరవం లేదు. అశోక్ గౌరవం ఏంది? సుతారం ఎత్తి రావటం, వత్తవారా బోగట్టుకోనే మనిమ్మని మా అత్తుంది. మనిమ్మ ఇప్పటికి నేనంటే అంత ఇష్టం ఆమెకి. మేస్త్రి గారు మా మేస్త్రి గారు అత్తయిద్ది. మొన్న ఈ మధ్య నేను బాపోతే అమ్మగారు ఒక్కదు పోతే చూసి ఏడుతుందంట. అయ్యగారు ఏడమ్మా, అయ్యగారు ఏడు. ఎందుకో తెలుసా? అయ్యగారు పాట పాడితే పత్తి మొత్తం వాళ్ళు తెస్తారు. అందుకోసం అయ్యగారిని అడుగుతుంది. అంటే జ్ఞాపకాలు గుర్తున్నాయి ఆమెకి. అశోకుగా ఉన్నప్పుడు గౌరవం లేదు అశోక్కి. ఊరిలో గౌరవం లేదు, ఇంటిలో గౌరవం లేదు, వీధిలో గౌరవం లేదు, సహోదరుల దగ్గర గౌరవం లేదు, తల్లిదండ్రుల దగ్గర గౌరవం లేదు, బంధువుల దగ్గర గౌరవం లేదు. ఏవండి, ఎప్పుడైతే యేసునామమున ఆయన నామమును ఎరిగి రక్షణ అనబడిన వస్త్రాన్ని ధరించుకున్నానో, మహిమ కలిగిన వస్త్రాన్ని ఆయన ఎప్పుడైతే నాకు ఇచ్చిండో, ఆ మరుక్షణము నుంచి నా దేవుడు నాకేం కలుగజేసిండంటే గౌరవాన్ని కలుగజేసిండు. స్తోత్రం చెప్పండి. నీకేమి ఇచ్చిండు దేవుడు? గౌరవాన్ని ఇచ్చిండు. ఏమిచ్చిండు నీకు? ఏమిచ్చిండండి? గౌరవాన్ని. నేనేమంటా? యెషోపు గారు అంట, తిమోతి గారు అంట,
సీను గారు అంట, యోహాను గారు అంట, ఏలియా గారు అంట, దేవుడు రాజు గారు అంట. ఎందుకు? మీకు ఏమి ఇచ్చిండు దేవుడు? గౌరవాన్ని ఇచ్చిండు. సతీష్ గారు ఏమిచ్చిండు? దేవుడిచ్చిండు. అది ఆ రక్షణ, ఆ ఆనందము, ఆ మహిమ, ఆ సంతోషం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈరోజు నువ్వు అనుభవించే ఈ గౌరవము, ఈరోజు నువ్వు అనుభవించే ఈ సంతోషం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, 2025 సంవత్సరాల క్రితం నా యేసయ్య నలగొట్టబడిన గాయముల ద్వారా నీకు మహిమ వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఒట్టోడిని పిలుస్తారండి అండి అని పిలుస్తారు. శ్రీని గారు నన్ను ఇప్పుడు నేను సేవకుడిని కాదు, ఓగినపల్లిలో నన్ను అండి అని పిలుస్తారా? ఇప్పుడు నేను సేవకుడిని కాబట్టి ఏమంటారు అందరు కూడా? అయ్యగారండి అంటారు. అంటే దేవుడు ఏమి ఇచ్చిండు? మనకి గౌరవాన్ని ఇచ్చిండు. అన్యజనుల ఫంక్షన్కి పోతావు, నువ్వు నిన్ను గుర్తెరిగారు అనుకో, అమ్మాయి తినదు అంటే నీకేమి ఇచ్చిన అక్కడ గౌరవం. అబ్బాయి తినడు అంటే అక్కడ నీకేమి ఇచ్చారు? గౌరవం. ఆ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? నీకు దేవుడి దగ్గర నుంచి వచ్చింది. స్తోత్రం చెప్పు, మంచిగా చెప్పు. గౌరవం లేని నీకు దేవుడు ఏమి ఇచ్చిండు చెప్పండి? గౌరవాన్ని ఇచ్చిండు. నువ్వేం పోస్టులు కొనాల్సిన అవసరం లేదేక, అర్థమైందా? మనమేం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. యేసయ్య కృపలో అధికమైన గౌరవాన్ని మనకు దాచి ఉంచాడు. హల్లెలూయా. ఈ లోకములో కూడా ఒక మహిమ ఉంది. మహిమలు చాలా రకాలు ఉన్నాయి. దేవుని మహిమ ఉంది, సాతానుకు కూడా మహిమ ఉంది. దేవుణ్ణి ఆకాశము పైన శిఖరానికి తీసుకెళ్ళి సాతానుగాడు అంటాడు కదా. చూడండి, మత్తయి సువార్త తీయండి, 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నాకు నమస్కారం చేయి, ఈ మహిమంతా నీకు ఇస్తానటండి. ఎవరికి? దేవునికే సాతానుగాడు ఆఫర్ చేస్తుండు. లోకములో కూడా మహిమ ఉంది. అది ఎత్తుగాగపడిద్ది, నున్నగాగపడిద్ది, దగ్గరకు పోతే తెలిసిద్ది గచ్చపొదలు ఉంటాయని. గట్లు చూడండి, దూరంగా ఉంటే ఎంత నునుపుగా ఉండిద్దో, ఎంత రమ్యంగా ఉండిద్దో. దగ్గరకు పోతే చూడాల, కనీసం ఆ గట్టును ఒక అడుగు కూడా ఎక్కలేవు నువ్వు. అపవాదిగాడు ఎంతో ఎత్తైన ఆలోచనలు చూపిస్తాడు నీకు. పెద్దవారైనట్టుగానే చూపిస్తాడు. నీకేంటంటాడు? నువ్వెందుకు తగ్గాలంటాడు, నువ్వెందుకు తగ్గించుకోవాలంటాడు. ప్రతిసారి నువ్వే తగ్గించుకుంటావా? వయసులో పెద్దదాన్ని ఎందుకు తగ్గించబడాలి? ఎందుకు నువ్వు తగ్గించుకొని మాట్లాడాలి? ఎందుకు తగ్గించుకొని విధిగా ఉండాలి? అవసరం లేదంటాడు అపవాదిగాడు. వాడి పని అంతా ఏంటంటే ఎత్తైన ఆలోచనలు చూపేటివే. వాడు బొంద, వాడు ఇచ్చేది ఉండదు, ఏముండదు. తీసిపోయి చంపటమేనండి వాడి పని. తీసిపోయి చంపటమే వాడి పని. ఆశలు పుట్టిస్తూ ఉంటాడు వాడు. లేనిపోని ఆశలు, శరీర కోరికలు, నేత్రాశలు, జీవపటములు, లేనిపోని డంబపు మాటలు, ఇవన్నీ అపవాదిగడి మహిమ. కానీ దేవుని మహిమ ఏంటో తెలుసా? ఎన్ని ఉన్నా, ఏమి ఉన్నా, ఎంత కలిగి ఉన్నా, ఇదిగో మొన్న చెప్పుకున్నాం కదా, ఈ దీనుడు మొరపెట్టగా. స్తోత్రం చెప్పండి. ఏ దీనుడు? ఈ దీనుడు మొరపెట్టగా. ఎవరైనా? దావీదు మహారాజ్. ఈజ్ కింగ్. జెరూసలేము ప్రాంతానికి ఒక ఉన్నతమైన రాజై ఉన్నాడు. దేవుని మహిమ ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? ఎంత ఉన్నా కానీ, ధనమే ఉన్నాయి, ఐశ్వర్యమే ఉన్నాయి, భవంతులే ఉన్నాయి, వాహనాలే ఉన్నాయి, ఉద్యోగమే ఉన్నాయి, వ్యాపారమే ఉన్నాయి, ఒక 4 బస్తాలు ఎక్కువే పండని, ఏదన్నా కానీ
దీనత్వం కలిగి ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఏం కలిగి ఉంటాడు? దీనత్వం. ఉన్నదని కూడా తెలియదండి కొంతమందికి. కొంతమంది జీవించే జీవితం చూస్తే వీళ్ళ దగ్గర ఉన్నదా అన్నది కూడా తెలియదు. మా ఇంటి ఎదురుగా బాలకృష్ణ వాళ్ళు తెలుసుగా మీకు? తెలియదా? మీది ఊరు కదా ఆయన్ని? పాశ్యం కొడుకు బాలకృష్ణ తెలుసా? బాలకృష్ణ బాలు తెలుసా? 15 ఎకరాల భూమి ఉంది వాళ్ళకి. ఎన్ని ఎకరాలు చెప్పండి? మీకున్నట్టు చెప్పరేంది? మాకు అంతకన్నా ఎక్కువ ఉందన్నాడు చూస్తున్నారు. నోటి కూడా చెప్పడానికి కూడా ఎంత కష్టపడుతున్నారండి. ఎన్ని ఎకరాలు ఉందండి అన్న గారు? 15 ఎకరాలు. ఆమె మెల్ల చూడండి, రోల్ గోల్డ్ 10 రూపాయలు చైన్ ఉండిద్ది. చెవులకు చూడండి 50 రూపాయల దిద్దులు ఉంటాయి. ఇంకో మాట చెప్పాను, రోజు మా ఇంట్లో వాళ్ళు. నిజమండి, నిజమండి. ఇప్పుడు మేము పోతే వాళ్ళు మళ్ళీ సాయంత్రానికి పిలుస్తారు మమ్మల్ని. అమ్మగారు ఎంతుంది నోరు దేరా. అదే అనేది, నీ దగ్గర ఉన్నట్టుగా బిల్డప్ ఇవ్వద్దు. నువ్వు నీ దగ్గర లేదు, నువ్వేం చేయాలి? నోరు తెరవాల. 15 ఎకరాల భూస్వాములు. మాకు తెలీదు, మాకు మొన్నటిదా తెలియదు వాళ్ళకి అసలు అంత భూమి ఉందని. పాపం పెన్షన్ మీద బతుకుతున్న లీడు. పాపం అన్న 6 ఏళ్ళు వస్తున్నాయి, ఏవో 4 ఏళ్ళు వస్తున్నాయి, రేవంత్ రెడ్డి చేపట్టి అట్టనుకుంటున్నాను నేను. ఎవరో తిమోతి గారు లాంటి వాళ్ళు వచ్చి, వాళ్ళకేందండి 15 ఎకరాలు ఉందంటే నా కుర్చీ వణికిపోయింది దెబ్బకి. వామ్మ రోజు పచ్చిమిరకాయలు అడుగుతున్నారంటే మేము పేదోళ్ళవన్నీ ఇంకొక 2 తగిలిస్తున్నాం, 1 అడిగితే 3 ఇస్తున్నాం. ఏమండి? నీ జీవితంలో ఏదున్నా ఎంతున్నా కానీ నీ దగ్గర ఏముండాలి తెలుసా? దీనత్వం. దేవుని మహిమను ధరించిన వాడికి దీనత్వం ఉండిద్ది. దీన మనస్సు కలిగి బ్రతుకుతాడు. అందుకే దావీదు మహారాజు ఎక్కడా కూడా ఐ యామ్ ఏ కింగ్ అనలేదు. అసలు నేను రాజుని అని చెప్పుకోలేదు. ఎక్కడ దీనుడునే అని చెప్పుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం చెప్పుకున్నాడు? దీనుడునే. రాజుగారు మీకు అన్నీ ఉన్నాయి కానీ అయినా కానీ నేను దీనుడినేరా. మరి రాజు ఎవరు? ఆయన రాజు అయ్యున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు రాజు? ఆయన రాజు. ఈజ్ ద కింగ్, హెవెన్ ఆఫ్ కింగ్. పరలోకానికి రాజు అయి ఉన్నాడు ఆయన. అందుకే ఇప్పుడు అంటున్నాడు కదా, అపవాది గడికి కూడా మహిమ ఉంది కానీ ఆ మహిమలో నువ్వు ఎంటర్ కాకూడదు. అపవాది గడి మహిమలన్నీ ఏంటంటే వస్తువులు చూపించి ఎరేస్తా ఉంటాడు. బంగారం చూపించి ఎరేస్తాడు, భూములు చూపించి ఎరేస్తాడు, వాహనాలు చూపించి ఎరేస్తాడు. ఈ యొక్క మోహములకు నువ్వు వెళ్ళిపోకూడదు. యేసు ప్రభువు లాంటి ఎత్తైన శిఖరానికి తీసుకెళ్ళిండు. నిన్నెందుకు తీసిపోడు వాడు? నిన్నెందుకు నిలబెట్టడు వాడు? నిన్నెందుకు వాడుకోడు వాడు? నీకు చూపించినప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే, ఇదిగో సర్వోన్నతుడైన దేవుడు, ఆయన కృప నాకు తోడయ్యింది, ఆయన మహిమ నాకు తోడయ్యింది, తప్పనిసరిగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని అపవాదిని ఎదిరించటం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలా. నేను మొన్న నైట్ ఒక ఇంటి దగ్గర ప్రార్థన చేసి వెళ్ళి పడుకుంటేనండి, అపవాదిగాడు వచ్చి సన్సైడ్ మీద కూర్చొని బేషన్, అసలు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు బేషన్ పడలేదు. అసలు మాకు బేషన్ ఎప్పుడు కింద పడలే. మా బెడ్స్ 2 పక్క పక్కన ఉంటే పింకీ పోయిన కంటి పాప చింతల్లి చాలా హాయిగా తీర్చుకుంటుంది. మేము పక్క పక్కన అలా స్టే చేస్తుంటే ఇన్ని సంవత్సరాలు పడిన బేసిన 2:30 కండి కరెక్ట్గా. అప్పుడే నేను ప్రార్థన చేసుకొని పడుకున్నా. ఒక మనిషి తీసి ప్యాట్ని కనుక ఎత్తం ఎట్టేత్తంగా నెత్తి మీద అట్టేసిండండి వాడు. అట్టేసిండు. బేసిన టక్కన పడ్డది. ఆ ఇనప మంచాన్ని కోసుకు పడితే
నేను కానీ అమ్మగారు కానీ కళ్ళు కూడా తెరవలే, ఒళ్ళు జిబేలమని కూడా అనిపించలే మాకు. అమ్మగారు అదే అది అంతే పడిద్దిలే పడుకోండి అంటుంది. నేనన్నా అరే సిగ్గులేనోడా ఎన్నిసార్లు వస్తావురా పో అన్న, అంతే మనస్సులో. కలవరపడాల్సిన అవసరం లేదు. అదే మీరైతే వామ్మో బేసులు పడదే. హలో ఓకనే ఉన్నావా? ఇక రెస్పెక్ట్లు కూడా ఉండవు ఇక టయానికైతే. బీపీలు షుగర్లు ఎక్కువ ఉంటాయి. హలో పాస్టర్ పాస్టర్ హలో. ఇప్పుడు మహిమ ఉన్నోడికి భయం ఎందుకు? ఇప్పుడు ఎవరు మహిమ ఉంది మనలో? దేవుని మహిమ ఉంది, ఆయన రక్షణ ఉంది. నేను సింపుల్గా గద్దెత్తానండి వాడిని. ఒకటే అంట, అరే సిగ్గులేనివాడు ఎన్నిసార్లు వస్తారో నువ్వు సిగ్గులేనివాడా అంట. నేను ఇంతే అంట, సిగ్గులేనివాడా సిగ్గులేనివాడా అంటావాడిని. వాడు 10 సార్లు వచ్చాడు, ఎవరిని ఏమంటారు వాడిని? సిగ్గులేనివాడిని. చిన్నపిల్లలు డైరీ వేసుకోలేదు అనుకో, పిల్లల్ని ఏమంటారు? సిగ్గులేనివాడా. డైరీ ఏదిరా సిగ్గులేనివాడా అంటారుగా. వాడంతే. వన్స్ దేవుని మహిమ నీలో నిలబడాల, అపవాది మహిమకు స్థానం ఇవ్వకూడదు నీవు. కొందరు ఏం చేస్తున్నారంటే పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21-23 వచనంలో ఉండిద్ది ఆ మాట. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం అంటే ఏంటి? వ్యభిచారం అనుకుంటారు చాలామంది. ఇక వ్యభిచారమే పాపం. బూతులు మాడితే పాపం కాదనుకుంటారు, సరసూక్తులు మాట్లాడితే పాపం కాదనుకుంటారు, అన్యాయం చేస్తే పాపం కాదనుకుంటారు, మోసం చేస్తే పాపం కాదనుకుంటారు. సులువుగా చిక్కులు పెట్టిద్ది పాపం. కొన్నిసార్లు కంటికి అగపడని హృదయములో కూడా మంచి వస్త్రాలను ధరించుకున్న వాళ్ళని చూసినా మోహించిన పాపమే అంటుంది పరిశుద్ధ గ్రంథం. వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు. మంచి వస్త్రాలను ధరించిన వారిని ఒకవేళ పురుషుడు హృదయాంతరంగములో అబ్బా అనుకున్నా కానీ వ్యభిచారం చేసినట్లే అంటుంది పరిశుద్ధ గ్రంథం. సిన్, అది పాపం. కాబట్టి ఇప్పుడు చాలామంది దేవుని మహిమను పొందలేకపోవటానికి గల కారణం ఏంటంటే పాపం. హృదయంలో ఒక పాపం, జీవితంలో ఒక పాపం, ఇంట్లో ఒక పాపం, వీధిలో ఒక పాపం. నటిస్తూ బ్రతుకుతూ ఉంటారు, ఏమీ తెలియనట్టుగానే జీవిస్తూ ఉంటారు. కానీ నేననేది ఏంటంటే నీవు చేసే పాపమును బట్టి దేవుని మహిమను నువ్వు పొందలేవు. అపవాది మహిమే నీ ఇంట్లో ఏలుబడి చేసిద్ది. అపవాది ఆలోచనలే వస్తాయి నీకు. దేవునికి దూరం కావాలా, సంఘానికి దూరం కావాలా, సేవకుడికి దూరం కావాలా, పరిచర్యకి దూరం కావాలా, తోటి విశ్వాసికి దూరం కావాలా, ప్రార్థన వద్దే వద్దు. అది అపవాది కలుగు చేసే ఆలోచన. అది దేవుని మహిమతో నింపబడి ఉంటే దేవుడంటే భయము, భక్తి, విశ్వాసం, నిరీక్షణ, పట్టుదల, ఏ విధము చేతనైనా ప్రభువుని స్తుతించటానికి వెళ్ళాలన్న ఆతృత, ఆశ, ఆసక్తి నీలో కలుగు చేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ జీవితంలో దేవుని మహిమకు మాత్రమే నువ్వు ఆధారంగా నిలబడాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు చూడండి, 62వ కీర్తన 2 మాటలు చూడండి. 62వ కీర్తన 7వ వచనం, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పు, దగ్గరగా చెప్పండి. నా రక్షణకు నా మహిమకు ఆధారం ఎవరో తెలుసా? దేవుడే. నా రక్షణకు ఆధారము దేవుడు, నా మహిమకు ఆధారము దేవుడే. అన్ని విషయాలలో నాకు సమృద్ధిని కలుగు చేస్తున్నవాడు దేవుడు. మనుషులు కాదు, రాజులు కాదు. కొందరి మనస్సు ఎటో తప్పుతుంది, జాగ్రత్తగా ఉండాలి.
దేవుడు నీకిచ్చిన మహిమ, దేవుడు నీకిచ్చిన రక్షణకు ఆధారం ఎవరయ్యా అంటే నీవు కాదు, నీ ఇంటోళ్ళు కాదు, నేను కాదు. నేను బాప్టిస్సు మాత్రమే ఇచ్చా నీకు. నేను కాదు నీకు ఆధారం. ఎవరు నీకు ఆధారం? దేవుడే నీకు ఆధారం. స్తోత్రం చెప్పండి. ఎవరు నీకు ఆధారం? దేవుడే నీకు ఆధారం. దేవుడే నీకు ఆశ్రయం. అనుజయేనా? ఏం పేరయ్యా? అనుజ. మధ్య దాసురాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఏం పెట్టే గ్రూప్లో అమ్మగారి పేరు? అనుజ అమ్మగారి కోసం ప్రార్థన చేస్తాం. దైవజనరాలు, సేవకుడు, నలిగిపోతున్నారు. నాకన్నా పెద్దోళ్ళు వయస్సులో సేవ చేస్తున్నారు, కానీ క్రమబద్ధీకరమైన సేవ లేదు వాళ్ళకి. బాగా నలిగిపోతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఆమెకి తల్లిదండ్రులు లేరు, అమ్మగారికి, ఈయనకే లేరు, చూసుకున్న వాళ్ళు లేరు. ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు. సంఘం ఒక దగ్గర ఉంది. లంగ్స్లో వాటర్ వచ్చినాయి, ఊపిరితిత్తులో వాటర్ ఉంది. దగ్గొద్దు అంటున్నారు, కదలొద్దు అంటున్నారు. మీదే రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. ఇప్పుడు వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు. ఒక వారం రోజుల నుంచి మనకు పరిచయం అయ్యారు. ప్రార్థన చేస్తున్నా. ఒకటే చెప్పాను నేను నిన్న వాళ్ళకి, మనకు రక్షణ ఇచ్చింది దేవుడు. మిమ్మల్ని దేవుడే పిలుచుకొని ఉంటే దేవుడైతే మిమ్మల్ని సిగ్గుపరచడు. ఆయన మీద మాత్రమే ఆధారపడండి. జాన్ వెస్లీ గారు ప్రార్థన చేస్తాం, కానీ మనకు ఆధారం ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. ఆధారం దేవుడే ఆధారమై ఉండాలి. నీకైనా నాకైనా మనుష్యుల వలన కలగదు ఆధారం. దేవుని మీద ఆధారపడి బ్రతికితే, దేవుని పైన ఆనుకొని బ్రతికితే వాళ్ళని అంటుండు కదా, పూర్ణ శాంతము గలవానిగా చేస్తానంటుండు. స్తోత్రం చెప్పాలి. అన్ని విషయాలలో మేలు చేస్తాడండి దేవుడు, విడిచిపెట్టడు. నీకు మహిమను కలుగు చేసిండు, నీకు రక్షణను కలుగు చేసిండు, నీకు గౌరవాన్ని కలుగు చేసిండు. ఇవన్నీ సిలువ ద్వారానే కలిగాయి నీకు. మనుష్యుల ద్వారా అస్సలు కలగలేదు నీకు. నీ ఇంటికి అపవాది వచ్చినా కానీ, నువ్వు గాఢ నిద్రలో ఉన్నా కానీ, నువ్వు ఎదిరించలేకపోయినా కానీ, నీ పక్షాన దేవుడు ఆత్మను పంపించి పోరాడుతున్నాడు. దెయ్యాలు నిన్ను వెంటాడినా కానీ, దుష్టశక్తులు నిన్ను వెంటాడినా కానీ, సంఘ ప్రార్థన, సేవకుడి ప్రార్థన, తోటి విశ్వాసులు చేసే ప్రార్థన నీకు, నీ కుటుంబానికి రక్షణ కలుగు చేస్తుంది. నీవేమో ఏ భయము లేకుండా, దేవుడి భయం లేకుండా అన్నీ నేనే సంపాదించుకున్నాను అన్నట్లుగా తిరుగుతారు. అంత మా టాలెంట్, అంత మా తెలివి, మా జ్ఞానము, ఈ ధనము ఎలా సంపాదిస్తున్నావు, ఈ ఐశ్వర్యం ఎలా సంపాదిస్తున్నావు? ఇది కాదండి. దేవుని మహిమ నీకు ఇచ్చిండు, దేవుని రక్షణ నీకు ఇచ్చిండు. ఆ రెండు ఇచ్చిన దేవుని మీదే నువ్వు ఆధారపడి బ్రతుకుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరై ఉండాలి ఆధారం? యోహాను గారు, దేవుడై ఉండాలా. అందుకే ఇది రాజుల వలన కానీ, మనుషుల వలన కానీ కలిగినది కాదు అంటాడు. చూడండి ఆ మాట. కీర్తనలు 146 కీర్తన, 146 కీర్తన చూడండి. 146 కీర్తన 3వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్మకండి. నాయకుల వలన రక్షణ కలగదు, రాజుల వలన రక్షణ కలగదు, నరుల వలన రక్షణ కలగదు. మరి ఎవరి వలన రక్షణ కలిగిద్దయ్యా అంటే, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన యేసు క్రీస్తు నామమున మాత్రమే రక్షణ కలిగిద్ది. హల్లెలూయా. మనుషులు దిట్టి తగలకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో రక్షణ కొరకు. పొద్దున్నే స్నానం చేసుకోవటానికి వెళ్తుంటే ఒకడు మైకి పెట్టుకొని వెళ్తుంటాం.
కోతి బొమ్మలు అమ్ముతో, నల్లతాడు అమ్ముతో, ఎర్రతాడు అమ్ముతో, అంటే మనుషులకు రక్షణను కూడా అమ్ముతుండనమాట. ఏం చేస్తుండ? ఇప్పుడు నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంటే, మా అమ్మ ఎర్రగా ఉంది, జిట్టు తగలకుండా నల్లతాడు ఇవా. ఏం చేస్తున్నారు? రక్షణకి. మా అబ్బాయి లెగితే బయటికి పోతుండు, అసలు నల్ల కాటికి ఇవా. రక్షణ ఏడేమంటుంది? మనుషుల వలన కానీ, రాజుల వలన కానీ, నరుల వలన కానీ, వాళ్ళు తయారు చేసే దేని వలన రక్షణ కలగదని గట్టి చెప్ప. రక్షణ కలగదు. నువ్వు ఇంటి కోదు ఎట్లా పెట్టినా నీకు రక్షణ కలిగిద్ది అయ్యోనా గారు. దానివల్ల వాడికి ఒక 50 రూపాయలు వస్తాయి. 50 రూపాయలు జేబులో వేసుకొని దాన్ని ఏం చేస్తా, ఇంటి ఎదురుగా పెట్టుకుంటావు. బయటోడు అనుకుంటాడు, ఓహో లోపల ఒకటి ఉంది, బయట ఒకటి. వాడు అనుకుంటాడు లోపల ఒకటి ఉంది, అసలు లోపల ఉంది, బయట కూడా అందుకే పెట్టుకుంది. తోటి కోళ్ళు అనుకుంటా, తోటి చెల్లెలు అనుకుంటా. ఏమంటే ఇవేవి నీకు రక్షణ కలుగజేయవు. అదేందే థర్డ్ షర్ట్ అంత ఉండవాడు. మొన్న ఒకడిని చూసా నేను, పోరగాడిని. అంతా బాగానే ఉండు, ఆకారం బాగుంది, హెయిర్ స్టైల్ బాగుంది, పర్ఫ్యూమ్ బాగుంది, డ్రెస్సింగ్ బాగుంది, షూ బాగుంది. వాడు కాలుకు నల్లతాడు ఉంది. అరే ఎంత ఎత్తున్నావు గారు, నీకేం తిట్టు తగిలిద్దిరా? ఎంత ఎత్తు తెచ్చినావు? తినటం తెలుసు నీకు, తాగటం తెలుసు, అన్నీ తెలుసు నీకు. మళ్ళీ నీకు తిట్టేందిరా? ఎవడో తెలియనోడు అంటే బరాబర్ ఎట్ట తినాలో తెలియక అట్ట తినోడికి తిట్టు తగిలిద్ది. నీకు తినటం తెలుసుగా, తాగటం తెలుసుగా, నడవటం తెలుసుగా, పద్ధతి తెలుసుగా, మరి నీకు తిట్టేంది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే మనుషులు కలుగు చేసే రక్షణ మీద ఆధారపడుతున్నారు. నువ్వు నేను ఆధారపడాల్సింది దేని మీదంటే, అసలు రక్షణకే కారకుడైన దేవుని మీద ఆధారపడాలి. రక్షించువాడు ఆయన, కాపాడువాడు ఆయన. ఇజ్రాయేలు ప్రజలను కాపాడు దేవుడు, కునుకడు, నిద్రపోడు. వాళ్ళు మేలుకొని ఉండుట వ్యర్థమే అంటాడు కొన్నిసార్లు. వాళ్ళు నిద్రించుచుండగా నేను వాళ్ళకి ఇచ్చుచున్నానంటాడు దేవుడు. దైవికమైన ఆశీర్వాదాలండి ఇవన్నీ. నీకు తెలియకుండానే కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన మేలులను దేవుడు నీ జీవితంలో చేస్తాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి రాజులను నమ్ముకోమాకండి, నరులను నమ్ముకోమాకండి, స్కూటీలు నమ్ముకోమాకండి, సాటింపులు వేసుకొని నమ్ముకోమాకండి. దేవుని మాత్రమే నమ్మండి. నీ రక్షణకు ఆధారం ఆయనే, నీ నీతికి ఆధారమగు ఆయన. అందుకే అంటాడు దావీదు, నా నీతికి ఆధారమగు యెహోవా యొద్ద నేను మొరపెట్టుచున్నాను అంటాడు. నా రక్షణ, నా బలము, నా శైలము, నా దుర్గము, నా కోట. ఎన్ని డైలాగులు ఆడిండండి దావీదు భక్తుడు. ఇది సూపర్ నేచర్ ఆఫ్ పవర్. ఆయనకు మించిన బలవంతుడు లేడు, ఆయనకు మించిన శక్తిమంతుడు లేడు. అన్ని విషయాలలో మాకు సహాయం చేస్తున్నాడని నా బలమైన దేవుడు అంటాడు కొన్ని చోట్ల. స్తోత్రం చెప్పండి. అందుకే రోమీలకు రాసిన అపోస్తుల కార్యం చివరికి ఒక మాట చూడండి. ప్రభు బల్లలో చేవేసుకుందండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 12వ వచనం అందరూ చూడాలి. మరి ఎవని వలనను రక్షణ కలగదు. స్తోత్రం చెప్పండి. ఏడా బిగ్గరగా చెప్పండి, మంచిగా చెప్పండి. మరి ఎవని వలనను రక్షణ కలగదు. మరి ఎవరి వలన కలిగిద్ది? ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ
ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. స్తోత్రం చెప్పండి. మనుష్యులకున్న నామములో దేనిలో మనకి రక్షణ అనేది లేనే లేదు. ఏంటో అలుదియమ్మా వచ్చినవా? మనుష్యుల నామమున రక్షణ అనేది మనకు లేనే లేదు. మనుష్యులు చెబుతారా, మనుష్యులు ఎన్నో అపోహాలు కలగజేస్తారండి, మనుష్యులు ఎన్నో పుట్టిస్తారండి, మనుషులు ఎన్నో రకాలుగా భయపెడతారండి. అది చేయకపోతే కీడు కలిగిద్ది, ఇది చేయకపోతే నష్టం కలిగిద్ది, అటు పెట్టుకోపోతే ఇటు పెట్టుకోపోతే, అది చేయకపోతే ఇది చేయకపోతే, అలా ఆలోచన చేయకపోతే ఎన్నో చెబుతారో. మనుష్యుల నామమున రక్షణ లేనే లేదు. రక్షణ ఒక్కరి వలనే ఉంది. ఈ భూమి కిందైనా భూమికి పైనైనా అది ఒకే ఒక్క నామము, యేసుక్రీస్తు నామం మాత్రమే. ఆ రక్షణే నీకు నాకు కలుగు చేసిండు దేవుడు. ఆ రక్షణ ద్వారానే నీకు నాకు మహిమనిచ్చిండు దేవుడు. ఆ రక్షణ ద్వారానే నీకు గౌరవాన్ని ఇచ్చిండు, నాకు గౌరవాన్ని ఇచ్చిండు దేవుడు. దాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. శాల్వేషన్ ఎనీ టైం ఏదో బల్లారాధనప్పుడే గుర్తు తెచ్చుకొని ఏడవటం కాదు. రక్షణ అనుభవాన్ని ఒకప్పుడు సుట్ట తాగేదాన్ని అయ్యా, ఈరోజు సుట్ట అలవాటు లేకుండా చేసిన స్తోత్రం. ఒకప్పుడు కైని తినేవాడిని అయ్యా, ఈరోజు కైని అలవాటు లేకుండా చేసిన స్తోత్రం. ఒకప్పుడు విపరీతంగా తాగేవాడిని ప్రభువా, ఎక్కడంటే అక్కడ పడిపోయేవాడిని, సోయి ఉండేది కదా, కాలువల్లో పడోని, మురుక్కుంట్లో పడోని. ఈరోజు మంచి మహిమ కలిగిన వస్త్రాన్ని ధరించుకొని నీ కొరకు బ్రతికే కృపనిచ్చావు. అనుదినము వేడవాలి, ప్రార్థన చెయ్యాలి, యాచన చెయ్యాలండి, అడగాలి ప్రభువుని. రక్షణ అనేది బల్లారాధన రోజు బల్లాకు చెయ్యితే సరిపోయేది కాదు. నీ మహిమకు దేవుడు నీకు మహిమనిచ్చిండు, నీకు గౌరవాన్ని ఇచ్చిండు, నీకు రక్షణ ఇచ్చిండు, నీకు కాపుదలు ఇచ్చిండు, నీ పట్ల అధికమైన మేలులు చేస్తుండు దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చిండు, నిన్ను ఆశీర్వదిస్తుండు దేవుడు. నరులు కాదు, రాజులు కాదు, మనుషులు ఎవరు కాదు, నేను కాదు, నువ్వు నేను ఆధారం చేసుకున్న దేవుని ద్వారానే నీ జీవితమైన నా జీవితమైన బహుగా ఆశీర్వదింపబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ఉంచండి. మీ రక్షణ నా వస్త్రాన్ని, మహిమ ఉన్నది, కాపుదల ఉన్నది, గౌరవం ఉన్నది కాబట్టి దానికి విలువనిచ్చి బ్రతకండి. దేవునికి విలువనివ్వండి. పాపం జోలికి పోమాకండి. పాపాన్ని అసహించుకోండి, ద్వేషించుకోండి, పారదోలండి, దరిదాపులో నిలవనీయమాకండి. యెషోపు పారిపోయినట్లుగానే పారిపోండి. అప్పుడు క్షేమం నది వలె నీకు ప్రవహించింది. జలధారు వృక్షము వలె దేవుడు నిన్ను నాటుతాడు. లెబానోను వృక్షము వలె నీ పైన కృపనిస్తాడు దేవుడు. నీటి కాలువల ఎవరన్న నాటబడిన ఖర్జూర వృక్షము వలె నీకు మొవనిస్తాడు దేవుడు. మర్చిపోవద్దు, విడిచిపెట్టొద్దు, నిర్లక్ష్యముగా ఉండొద్దు. అటువంటి దివ్యమైన కృప నా దేవుడు మీకు అందరికి ఇచ్చునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాండి. అందరూ తలలు